యవ్వనమే జీవితం. అవును, యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించేదే జీవితం. ఆ టైంలో ఆరోగ్యంగా ఉంటాం, మరి ముఖ్యంగా అందంగా ఉంటాం. రోజులు మారే కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఫిట్నెస్కు ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారు. అదే టైంలో ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుకోవటం కూడా ఇప్పుడు ముఖ్యమైంది. అందంపై ధ్యాస ఎంతలా పెరిగిందంటే దేశంలో ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు సీనియర్ హీరో. అప్పట్లో నల్లగా ఉండేవాడు, ఇప్పుడు తెల్లగా నిగనిగలాడుతున్నాడు. ఓ మాజీ నటి ఇప్పటికీ అందంగా కనిపిస్తుంది. ఆమెకు 50 ఏళ్లంటే నమ్మలేం. మరో హీరో నిండైన జుట్టుతో అందంగా కనిపిస్తాడు. వంశపారంపర్యంగా బట్టతల వస్తున్నప్పటికీ ఇతడు మాత్రం మంచి హెయిర్ స్టైల్తో స్టైలిష్గా ఉంటాడు. వీళ్ళు మాత్రమే కాదు, కాస్త డబ్బున్నోళ్లంతా ఇప్పుడు అందం కోసం ఆరాట పడుతున్నారు. వయసు తగ్గించుకునేందుకు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇదంతా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ మహత్యం. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు మాత్రమే కనిపించేవి, కానిప్పుడు అందాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. వయసు పెరిగినా అందం తగ్గకూడదనే వాళ్ల కోసం ఎన్నో పద్ధతులు, కాస్మోటిక్ సర్జరీలు వచ్చాయి. దీంతో యాంటీ ఏజింగ్ అనే కొత్త రంగం పుట్టుకొచ్చింది. ఫేస్ క్రీములు, లోషన్స్తో చేసే రెగ్యులర్ ఫేషియల్స్ కంటే ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. దీంతో ఇదొక ప్రత్యేక రంగంగా మారిపోయింది. రెగ్యులర్ బ్యూటీ పార్లర్లతో పాటు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే క్లినిక్స్ ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్నాయి. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, దశాబ్దాలుగా ఉన్నదే. కాకపోతే ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు కాస్త డబ్బులు పెట్టగలిగే వాళ్ళందరికీ అందుబాటులోకి వచ్చింది. తెల్లగా కనిపించాలనుకునే మహిళలకు, బట్టతల నుంచి బయటపడాలనుకునే మగాళ్లకు ఇప్పుడు చాలా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఓ వయసు దాటిన తర్వాత పురుషుల్లో జుట్టు రాలుతుంది, మహిళల్లో ముఖ చర్మం వదులుగా మారుతుంది. వీటిని అధిగమించి యవ్వనంగా కనిపించేందుకు ఎన్నో యాంటీ ఏజింగ్ చికిత్సా విధానాలున్నాయి. మిడిల్ క్లాస్ వస్తున్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ వస్తున్నారు. వర్కింగ్ పీపుల్ ఆర్ మోర్ కంపారిటివ్లీ నాన్ వర్కింగ్ పీపుల్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు ఇందులో. అండ్ ప్లస్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు టు గెట్ బ్యాక్ దేర్ ఓన్ షేప్, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మం సాగడంతో పాటు తేమ కోల్పోతుంది. ఫలితంగా ముడతలు, గీతలు, బుగ్గలు లోపలకు చొచ్చుకుపోవటం వంటి మార్పులొస్తాయి. వంశపారపర్యం కారణాలు, లైఫ్ స్టైల్లో మార్పులు, రోజువారీ తినే ఆహారంలో రసాయనాల వల్ల చర్మం మెరుపు కోల్పోవటం, జుట్టు రాలడం వంటి సమస్యలొస్తున్నాయి. అలాంటి వారంతా యాంటీ ఏజింగ్ చికిత్సల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరహా సౌందర్య చికిత్సల కోసం కొందరు యావరేజ్గా నెలకు 10 నుండి 15,000 ఖర్చు చేస్తుండగా మరి కొందరు ఏకంగా 50,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. చాలా మంది రకరకాల ఫేస్ క్రీములు వాడతారు. వీటి వల్ల ముడతలు పడడం, నుదుటిపై గీతలు రావడం వంటి సమస్యలను కొంతమేరకు నివారించవచ్చు. అయితే ఇలాంటి క్రీములతో ఫలితాలు తక్కువ. అందుకే చాలామంది యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో బొటాక్స్, పీలర్లు, కెమికల్ పీల్, ఫోటో ఫేషియల్, స్క్రీన్ బూస్టింగ్ ఇంజెక్షన్ లాంటివి ముఖ్యమైనవి. వీటి ధరలు 2,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక్క సిట్టింగ్తో పూర్తయ్యేవి కావు. చర్మం స్థితిని బట్టి 5 నుంచి 10 సిట్టింగ్స్ వరకు ఉంటాయి. అంటే లక్షల్లో ఖర్చన్నమాట. ప్రతి దానికి కూడా ఏది కానీ క్విక్ ఫిక్స్ కాదు. ఈరోజు వచ్చారా రేపు పొద్దునకి వెళ్ళి, దానికంటూ ఒక డిజైన్ ఉంటుంది. ఈ స్కార్ ట్రీట్మెంట్, లేజర్స్ అంటే ఇన్ని 6 సిట్టింగ్లు ఉంటాయి, 5 సిట్టింగ్లు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఇంప్రూవ్మెంట్ బట్టి కొన్ని నెలల తరబడి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. థ్రెడ్ లిఫ్ట్ అనే నాన్ సర్జికల్ కాస్మెటిక్ చికిత్సకు సింగిల్ సిట్టింగ్కే 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా చేసే ఫేస్ లిఫ్ట్ అనే పద్ధతికి 5 నుండి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. థ్రెడ్ లిఫ్ట్ అంటాం. అంటే నాన్ సర్జికల్గా మనకు వయసుతో పాటు ఈ చర్మము తర్వాత ఫ్యాట్ అంతా కూడా కిందికి డిసెండ్ అవుతుంటుంది. వాటికి థ్రెడ్ లిఫ్ట్స్ అనేసి టైట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ముఖము టైట్గా వచ్చేసి వయసు తక్కువ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా లేజర్ ట్రీట్మెంట్స్ అంటే స్కిన్ క్వాలిటీ పెంచేదానికి లేజర్ టోనింగ్ అని, కార్బన్ లేజర్ టోనింగ్స్ అని, ఈ CO2 లేజర్స్ అని, ఇవన్నీ కూడా చాలా పద్ధతులు వాడతాము. భారత్లో ఎక్కువ మంది మహిళలు స్కిన్ లైట్నింగ్ చికిత్స తీసుకుంటున్నారని, పురుషులు ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ముక్కు సరిచేసే ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారని ఓ నివేదికలో తేలింది.
మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఉర్రూతలొగించిన ఈ పాప్ గాయకుడు వయసు పెరిగినా అందం తరగకుండా ఉండేందుకు ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు. ఈ నల్లజాతీయుడు ముందు తెల్లగా మారాడు. ఆ తర్వాత మిలమిలలాడే చర్మం కోసం $1 మిలియన్ ఖర్చు పెట్టాడు. ఫలితంగా ఎన్నో సైడ్ ఎఫెక్టుల బారిన పడ్డాడు. సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో సరైన వైద్యుడిని, క్లినిక్ను ఎంచుకోవడం చాలా అవసరం. చర్మం ముడతలు పడటం, వదులుగా మారడం, నుదుటిపై గీతలు వంటి సమస్యలకు బొటాక్స్, ఫిల్లర్లు, థ్రెడ్ లిఫ్ట్, సర్జరీ వంటి చికిత్సలు చేస్తుంటారు. కొత్తగా రీజనరేటివ్ మెడిసిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఏ చికిత్స అయినా వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు ప్లాస్టిక్ సర్జన్లు. అయితే ఈ చికిత్సలు చేయించుకునే ముందు ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టుల అనుభవాన్ని, ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల్ని ముందుగా తెలుసుకోవాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్ల బారిన పడాల్సి ఉంటుంది. ఈ మధ్య అర్హత లేని వైద్యులు చాలా మంది ఇటువంటి చికిత్సలు చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాన్ క్వాలిఫైడ్ పీపుల్ ఈరోజు చూసుకుంటే అసలు వాళ్ళకు క్వాలిఫికేషన్ కూడా ఉండదు. కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటారు, కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకుంటారు. అంటే యాజ్ సచ్ కాస్మెటిక్ సర్జరీ ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళు MBBS, MS 3 years, తర్వాత MCH ప్లాస్టిక్ సర్జరీ 3 years చేసి దానిపైన మళ్ళీ వేరే దేశాల్లో ఫెలోషిప్స్ చేసి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా చాలామంది ఏంటంటే డిగ్రీ కూడా లేకుండా ఏదో చిన్న పద్ధతిగా చేసుకుని దాని తర్వాత ఇంకా ఉన్న పరిస్థితి కంటే దారుణంగా తయారైపోయి మా దగ్గరకు వస్తూ ఉంటారు. చికిత్సలేవైనా, ఎంతమంది ఎన్ని చెప్పినా, క్లినిక్లు ఎన్ని వాగ్దానాలు చేసినా వ్యక్తిగతంగా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. వేళకు పౌష్టికాహారం తీసుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, రోజూ వ్యాయామం చేయాలి. ఇవన్నీ చేసే వాళ్లకు ఈ చికిత్సలు మంచి ఫలితాన్నిస్తాయి. లేదంటే డబ్బు ఖర్చు తప్ప ఫలితం కనిపించదు. ఒక దగ్గర చేయించుకొని వాళ్ళకి అక్కడ ఏమన్నా ఇన్ఫెక్ట్ అవ్వడం కానివ్వండి, లేదు అంటే క్వాలిఫై లేని వాళ్ళు సర్జరీస్ చేయడం వల్ల అది ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయగలిగేది ఎవరండి? స్కిల్డ్ ఉన్న వాళ్ళు కాంప్లికేషన్స్ హ్యాండిల్ చేయగలరు. అండ్ ప్లస్ అలాంటివి కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడాను మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపుతూ ఉంటాము. సహజంగా వచ్చేదే అందం, మిగతాదంతా తాత్కాలికం. ఈ విషయం తెలుసుకుంటేనే ఆనందం అంటున్నారు సెలబ్రిటీ స్టైలిస్టులు.